నన్నే ఫోటో తీస్తావా? బండరాయితో ట్రాఫిక్ కానిస్టేబుల్ తల పగలగొట్టి ఆయన ఫోన్ లాక్కొని పారిపోయాడు యువకుడు. ఈ సంఘటన సరూర్ నగర్లో చోటు చేసుకుంది. సరూర్ నగర్ పిఎస్ పరిధిలో కొత్తపేట చౌరస్తా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగి ఓ యువకుడు ఓ బండరాయి తీసుకొని ఆ కానిస్టేబుల్ తల పగలగొట్టేసి ఆయన ఫోన్ని లాక్కొని ఆ ఫోన్ కూడా పగలగొట్టి అక్కడి నుంచి పరారైపోయాడు. బైక్ కూడా లాక్కున్నాడని యువకుడి ఆరోపణగా ఉంది. సో అడ్డుగా వచ్చినటువంటి ఆ కానిస్టేబుల్ జనరల్గా చలాన్స్ వేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ చలాన్ని క్లియర్ చేయించడం కోసం అడ్డుగా వచ్చి ఆ యువకుడిని ఆపి ఆ బైక్ తీసుకొని ఆ చలాన్ని కట్టించేంత వరకు వదిలిపెట్టకుండా వారిని కొంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ కూడా ఉంటుంటారు. అయితే ఇక్కడ సేమ్ జరిగింది. కానీ ఆ యువకుడు మాత్రం నా బండికి లాక్కుంటావా, నన్ను ఆపేస్తావా అని చెప్పి బండరాయితో ఆ కానిస్టేబుల్ తల పగలగొట్టి అక్కడి నుంచి ఆ ఫోన్ను కూడా పగలగొట్టేసి పారిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఇది సరూర్ నగర్ పిఎస్ పరిధిలోని కొత్తపేట దగ్గర సంఘటన. సో విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో కనిపించే వ్యక్తి ఆయనే ఆ యువకుడు. సో అక్కడ పోలీసు ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఆయనతో వాగ్వాదాన్ని దిగుతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. సో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ లో ఎటువంటి సినారియో నెలకొందో ఆ సంఘటనకు సంబంధించి మనకు అర్థమవుతుంది. సో అక్కడ ట్రాఫిక్ చలానానికి సంబంధించి క్లియరెన్స్ కోసం అక్కడ పోలీసులు అడ్డుగా ఉన్నారు. సో దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంబడించి మరి దాడి చేస్తున్నాడు ఆ సదరు యువకుడు. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఏం చేసిండు? పోలీసు ఆయన కొడితే పోయింది వలిగింది. అవునా? ఇది వలిగిపోయింది. రసం గుడికలండి వదిలే వస్తాడు ఆయన అడిగిపోతాడు. ఉండు. ఏమైంది? ఎందుకు కొట్టినావు? ఫోన్ ఏమైంది? అసలు ప్రాబ్లం ఏంది? బండి గుంజుకుంటాడు మరి. కానీ ఫోన్ బండి ఉందా? నువ్వు గుంజుకోక బాబు, నువ్వు గుంజుకోకు. కూర్చో, ఆవేశపడ. కూర్చో, ఏం కాదు కానీ కూర్చో. ఏమనుకుంటాను మసుకో భయం వస్తాయి నీకు. ఒక యూనిఫామ్ సర్వీస్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా పడతాను? ఏం చేస్తావు? అడిగి మనిషి నువ్వు జంగల్లో ఉన్నావా? నువ్వు మాట పద్ధతి ఏం లేదా? సంస్కారంగా మాట్లాడగలదా? అడిగి మనిషి వాడి నా ఫస్ట్ వాడు మాట్లాడ చదువులేదా నీకు? చదువుకోలేదా? కుటుంబం చెప్పు. కాదు బాబు, కూర్చోరు. నీ ఫోన్ నువ్వు పలకొట్టుకున్నావు, పలకొట్టిరా? పలకొట్టి నీ ఫోన్ ఎందుకు గుంజుకుంటారు వాళ్ళు? నీ ఫోన్ ఎందుకు తీసుకున్నావు? కొట్టాడు నీ తమ్ముదా? ఎట్లా కొట్టాను? చేయట్లేసుకున్నావు ఇన్బాబీ చేయట్లేసుకున్నాను. మర్యాద పద్ధతులు జంగల్ పశువు నాకైతే వస్తుంది. నువ్వు వస్తువు అంటే నువ్వు మాట్లాడమని పద్ధతిగా మాట్లాడమని పద్ధతిగా మాట్లాడమని మాట్లాడు. మరి ఆ పద్ధతి మాట్లాడు. తీసుకో. ఎందుకు వచ్చి రాయి తీసుకుని పెట్టు. సో బండి ఆపాడని, తనని చలాన్ కట్టమన్నాడని, తన ఫోన్ లాక్కున్నాడని ఆ యువకుడు ఆరోపిస్తూ ఉన్నాడు. అయితే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ని బండరాయితో కొట్టడంతో తలపై గాయమై తీవ్ర రక్తస్రావం కూడా అయింది. వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రి తరలించారు. తోటి కానిస్టేబుల్, ఇతరత్ర ట్రాఫిక్ సిబ్బంది అక్కడ వారంతా కూడా ఆ యువకుడు అదుపులోకి తీసుకున్నారు. సో ప్రెసెంట్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో మాకు ఏం తెలుసు, మాకు రూల్స్ తెలుసు అనే రకంగా సామాన్య ప్రజలు కూడా పోలీసులతో వాగ్వాదం దిగుతూ ఉంటారు. పోలీసులు కూడా చేయాల్సిన డ్యూటీని మతిమరిచి
కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా అత్యుత్సాహం చూపించి చాటు మార్గాన చలాలను కొట్టడం, ఇష్టం వచ్చినట్టుగా అడ్డుగా ఆపుకోవడం, సో వాళ్ళ అత్యుత్సాహం కూడా కనబడుతుంది. ఇక్కడ మ్యూచువల్గా ఇక్కడ జరిగిన సినారియో చూస్తుంటే మాత్రం యువకుడు చాలా పొరపాటు చేశాడు. డైరెక్ట్గా యూనిఫామ్ సర్వీసెస్లో పనిచేసినటువంటి ఆసదర్ కానిస్టేబుల్ పై బండరాయితో కొట్టడం తప్పు. నిజంగా అబ్జెక్షన్ ఉంటే వాదించాల్సింది, ఆయనతో మాట్లాడాల్సింది, కానీ కొట్టడం అనేది ఇక్కడ చాలా పెద్ద పొరపాటు. సో మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో ఈ సంఘటనలో ఏం జరిగింది, ఆ కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బండరాయితో కొట్టడంతో ఆయనకి హెవీగా అక్కడ బ్లీడింగ్ కూడా అయింది. అక్కడ నుంచి ఆయన తరలించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ సిబ్బంది ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఏదైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఓ యువకుడు దాడి చేశాడో ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెళ్లి చూసిన ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కంటికి తీవ్ర గాయమైనట్టు కూడా తెలిసింది. సరూర్ నగర్ సిఐ సైదిరెడ్డి కథనం ప్రకారం ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ అప్పారావు నవంబర్ 26వ తేదీన కొత్తపేట చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన భరత్ అనే యువకుడిని అప్పారావు ఆపి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు చలాన్ విధించడం జరిగింది. సో ఇదే సమయంలో దీంతో ఇరువురి మధ్య ఒక చిన్న వాగ్వాదం మీద రావడం జరిగింది. అనంతరం ఆ వాగ్వాదం తీరా గొడవకు దారితీసింది. ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయిన భరత్ మరో 15 నిమిషాల తర్వాత వచ్చి ఓ రాయితో కానిస్టేబుల్ అప్పారావుపై దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో అప్పారావు కంటికి తీవ్ర గాయమైనట్టు కూడా కనపడతా ఉంది స్పష్టంగా. వెంటనే తోటి పోలీసు సిబ్బందితో పాటుగా స్థానికులు కానిస్టేబుల్ అప్పారావును సమీపంలోని ఓ ఓమ్ని హాస్పిటల్కైనా తరలించడం జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు పోలీసు సిబ్బంది భరత్ను పట్టుకొని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లకు అయితే అప్పగించడం జరిగింది. ఈ మేరకు ప్రస్తుతం నిందితుడి మీద అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. అయితే హెల్మెట్ లేదని ఆపిన సమయంలో ఇరువురి మధ్య ఉన్న దుర్భాషలు ఆడాడ కానిస్టేబుల్. ఎందుకంటే చలాన్ వేసేటప్పుడు హెల్మెట్ లేనప్పుడు కొంతమంది పోలీసులు, మళ్ళీ స్పష్టంగా చెప్తున్నారు, కొంతమంది పోలీసులు చాలా దుర్భాషలు ఆడుతూ ఉంటారు. చాలా ఇష్టానుసారంగా నోరు మంచి పదజాలం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా ఏమన్నా ఇరువురి మధ్య గొడవ జరిగిన దానిపై దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక హెల్మెట్ లేదు అన్న నేపథ్యంలో అతను అంత రాయి తీసుకొని కొట్టేందుకు వెళ్ళిందంటే ఆ కానిస్టేబుల్ కూడా ఎంతో కొంత తప్పు చేస్తుంటాడు, ఏదో ఒక మాట అనే ఉంటాడు తనని, కానీ తన కుటుంబ సభ్యులుగా ఏదో మాట అనడం వల్లే ఇదంతా అయిందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరోవైపు నేనేం అనలేదు, నేను మామూలుగానే అడిగాను, అతను అడిగిన నేపథ్యంలో అతనిపై నా మీద ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా కానిస్టేబుల్ చెప్తా ఉన్నారు. ఇరువురు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసుకొని పోలీసులు చేస్తున్నారు. కానీ ప్రజెంట్ ఏదైతే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎవరైతున్నారో అతను కంటి పైన గాయం జరిగింది. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నారు, నార్మల్ గా తెలుస్తోంది, కోలుకుంటా ఉన్నారు. దీనిపై ఏదైతే ఇప్పుడు నెట్టింట ఈ వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. కానిస్టేబుల్ కొట్టడం, విధుల్లో ఉన్న డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దాడి చేయడం, దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే వారు నిధులు విధించడం వల్లే ట్రాఫిక్ అంతరాయం లేకుండా మనం నిరంతరం హైవేల మీద కానీ రోడ్ల మీద తిరుగుతాను, వారే లేకపోతే అంతా కూడా స్తంభించిపోతుంది. ఇలాంటి జరుగుతుందంటే కూడా స్థానికులు సోషల్ మీడియా వేదిక కామెంట్స్ చేస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ పవన్. సో మనం ఒక పోల్ కూడా కండక్ట్ చేసాం, తప్పు ఎవరిది అని అంటే